నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలు, ప్రజల రక్షణే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత. జిల్లా క్రైమ్ వార్షిక వివరాల వెల్లడి సమావేశంలో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల పార్టీల ధర్నా. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్. రంపచోడవరం ఏరియా హాస్పిటల్ వద్ద గర్భిణీ స్త్రీ బంధువుల ఆందోళన. తన భార్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన మృతురాలి భర్త తెల్లం వెంకన్నదొర. డీటెయిల్స్ చూస్తే, సాయి రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుబంధంగా ఉన్న శ్రీ సాయి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. స్థానిక గాంధీనగర్ ఒంటిమామిడి సెంటర్ వద్ద గల సాయి రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొండమూరి సత్యనారాయణ సౌజన్యంతో పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమాడి మోహన్ వర్మ హాజరై డాక్టర్ కొండమూరి సత్యనారాయణ సామాజిక సేవలను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండమూరి సత్యనారాయణ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా సాయి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు తమ వంతు సాయం అందించాలనే లక్ష్యంతో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. తాము చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి సుమారు 300 మంది కాకినాడ సిటీ వివిధ ప్రాంతాల నుండి హాజరై పేర్లు నమోదు చేసుకున్న వారికి ఉచితంగా పరీక్షించి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కొన్ని కీలకమైన రోగాలతో బాధపడుతున్న రోగులను గుర్తించడం జరిగిందని, వారికి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు కోసం ఎమ్మెల్యే కొండబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం కలిగిన కేసును వైజాగ్లో ఉన్న ప్రముఖ వైద్యులైన తన స్నేహితుడు సహకారం కోరడం జరిగిందని తెలిపారు. సాయి రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎప్పుడూ ప్రజలకు సేవలు అందిస్తూ అందరి అభిమానం చూరగొందని ఆయన తెలిపారు. ఓకే సార్. నా పేరు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ అండి. కాకినాడ గాంధీనగర్లో ఉన్న శ్రీ సాయి రాఘవేంద్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతని. మాకు ఈ హాస్పిటల్కి అనుబంధంగా శ్రీ సాయి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది. ఈ ట్రస్ట్ ప్రారంభించి ఇంచుమించు 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా కాకినాడలో ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు, తర్వాత పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా వైద్య సేవలు చేస్తున్నాం. ఈరోజు ఈ గాంధీనగరం ఏరియాలో ప్రజలందరికీ కూడా మేము వీళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఉచితంగా పరీక్షలు చేసి, ఉచితంగా వైద్య పరీక్షలు, స్కానింగు, ఈసీజీ అలాంటి బ్లడ్ టెస్ట్లు అవి చేసి వాళ్ళకి వారికి ఉన్న వైద్య ఏ ఇబ్బందులు వైద్య సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన మందులు కూడా ఫ్రీగా పంపిణీ చేయడం జరిగిందండి. ఇంచుమించు ఇప్పటివరకు ఈ క్యాంప్కి ఉదయం 9 గంటల నుంచి మొదలు పెట్టాం. ఇప్పటివరకు ఇంచుమించు ఒక 150 మంది వరకు వచ్చారు ఈ పేషెంట్లు. దీనికి సంబంధించిన కొంతమంది పేషెంట్లు కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ దాని గురించి కూడా కొన్ని సమస్యలు మా దగ్గర తీసుకొచ్చారు. దానికి ఇప్పుడే ఒక అరగంట క్రితం మన నగర సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు వాళ్ళ అబ్బాయి మోహన్ గారు కూడా వచ్చారు. ఆయన దృష్టి కూడా తీసుకొచ్చి అన్ని ఈ సమస్యలు కూడా ఆయన వెంటనే సత్వరమే పరీక్షించి చేస్తా అని చెప్పి వాళ్ళు స్పందించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సాయి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇప్పటివరకు ఇంచుమించు ఒక 60 క్యాంపులు అయితే కండక్ట్ చేసామండి. ఈ సంవత్సరంలో అయితే ఇది క్యాంప్ కండక్ట్ చేయడం ఇది 8వ క్యాంప్ అండి. సో ఈ క్యాంపుల్లో ఇందాకే ఒక అబ్బాయిని తీసుకొచ్చారండి. ఆ అబ్బాయికి ఏమో ఎప్లాస్టిక్ ఎనిమియా అని బోన్ మ్యారోలో డిసీజ్ వచ్చి బ్లడ్ తయారవటం ఆగిపోయింది అనమాట. తయారైపోయి అబ్బాయిలో రక్తహీనత వచ్చి వీక్నెస్ అది వచ్చేస్తుంటే అతనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్న చేయాలన్నమాట. అది ఒకటి గుర్తించి అది సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోమని చెప్పి, తర్వాత దీనికి హెమటాలజీ ఆంకాలజిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు వైజాగ్, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఆ కుటుంబానికి మేము హామీ ఇచ్చి భరోసా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ క్యాంపుకి
బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, తర్వాత ఏమో ఈ కంట్లో శుక్లాలు క్యాటరాక్ట్ ఉన్నవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో కొన్ని క్యాటరాక్ట్ సర్జరీలు అయ్యేవి ఉచితంగా చేయడం జరుగుతుంది. ఆ హాస్పిటల్ గుర్తించి వాళ్ళు కూడా మేము రెఫరల్ లెటర్స్ ఇవ్వటం కూడా జరిగిందండి. ఓకే సార్. ఇప్పుడు ఈ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నదంటే ఇంచుమించు వాళ్ళకి 25 లక్షల వరకు ఖర్చు అవుతుందండి వాళ్ళకి. ఓకే కదా సార్. కాకినాడ కొలాయి చెరువు పార్కు తూర్పు గేటు సంక్రాంతి నాటికి తెరవాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాసు కాళ్ళు చేతులకు సంఖ్యలతో కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం గ్రీవెన్స్, కలెక్టర్ గ్రీవెన్స్ ద్వారా ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు సంతకాల సేకరణతో కోరుతున్నప్పటికీ కార్పొరేషన్ అధికారులు తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మొండి వైఖరి కొనసాగిస్తున్నారని అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం జంక్షన్ వద్ద మాధవనగర్ నుండి జేఎన్టీయూ మీదుగా నాగమల్లితోట జంక్షన్ వరకు ఉన్న సైకిల్ ట్రాక్ పొడవునా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ వెసులుబాటు కల్పిస్తూ రోడ్డు మీద నట్టు బోల్టులతో బిగించిన ప్లాస్టిక్ గొట్టాలు తీయించి వేసిన తీరుగా కులాయి చెరువు పార్కు వద్ద అమలు చేయాలని అన్నారు. పార్కు తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపు ప్రాంతాల్లో పార్కింగ్ వెసులుబాటు లేకుండా పార్కు నిర్వహణ చేయడం తగదన్నారు. ప్రస్తుతం పార్కింగ్ ప్లేస్ లేకుండానే పశువుల ఆసుపత్రి వీధి వైపున ఉత్తరం దిక్కులో పార్కు ప్రవేశం ఉన్న విధంగా తూర్పు వైపు గేటు తెరవడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం పార్కింగ్ వెసులుబాటు ఇవ్వకపోవడం వలన పార్కు నలువైపులా రోడ్డు మీద కార్లు, మోపెడ్లు పార్కింగ్ చేసుకోవాల్సిన అవస్థ ఏర్పడిందన్నారు. త్రిపుర సుందరి ఆలయం జంక్షన్ బాదంవారి వీధిలో అన్నా క్యాంటీన్ ప్రక్కన పార్కును ఆనుకొని ఉన్న 600 గజాల స్థలాన్ని ఎందుకు కొరగాకుండా ఉంచారని, పార్కింగ్ ప్రదేశం చేసి ప్రవేశ మార్గం కల్పిస్తే వాహనదారులకు ప్రయోజనం ఉంటుందన్నారు. సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా పార్కు తూర్పు గేటు ప్రవేశం కల్పించే చర్యలకు ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని కోరారు. కమిషనర్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, సీఎం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందించాలని, అంతవరకు సంఖ్యలతో ప్రజాహిత దీక్ష కొనసాగుతుందన్నారు. కాకినాడ నగరపాలక సంస్థలో ఏ చిన్న సమస్య పరిష్కారం చేయాలన్నా పెద్ద రాద్ధాంతం చేసేటువంటి వాతావరణం తయారైంది. దీనికి దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే, కరోనా టైంలో లాక్డౌన్ అప్పుడు కాకినాడ సూర్యారావుపేట జవహర్ వీధిలో ఉన్నటువంటి వివేకానంద పార్కు తూర్పు గేటును మూసివేశారు. ఈ గేటును తెరవాలని ఎన్ని అర్జీలు గ్రీవెన్స్ ద్వారాగా వెళ్ళినా సరే కూడా పుట్టదాఖలు చేస్తా ఉన్నారే తప్ప సమస్య పరిష్కారం కోసం వాళ్ళు కృషి చేయడం లేదు. రాజుగారు 7 చేపల కథలాగా చేప ఎందుకు ఎండలేదంటే గడ్డిబొమ్మ అడ్డొచ్చింది అన్నట్టుగా ఈ తూర్పు గేటు తెరవడానికి బయట స్మార్ట్ సైకిల్ ట్రాక్ అడ్డుగా ఉందని చెప్తా ఉన్నారు. మరి సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ఉన్నటువంటి పిఠాపురం రహదారిలో మాధవనగర్ జంక్షన్ దగ్గర నుంచి నాగమల్లితోట జంక్షన్ అల్లూరు సీతారామరాజు వరకు కూడా ఉన్నటువంటి సైకిల్ ట్రాక్ రోడ్డు మీద బిగించినటువంటి బోల్టులు, నట్లు ఉన్నటువంటి ప్లాస్టిక్ గొట్టాలు తొలగించారు. మరి ఆ విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే పార్కింగ్ వెసులుబాటు ఉంటుంది, ట్రాఫిక్ సౌకర్యాలు ఉంటాయి, ప్రజలకు ఇబ్బందులు ఉండమని చెప్తా ఉంటే ఆ రకమైన కార్యాచరణ కోసం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అయినటువంటి కలెక్టర్ గారి దృష్టికి కానీ, జిల్లా ఎస్పీ గారి దృష్టికి కానీ తీసుకువెళ్లకుండా వాళ్ళు నిరంకుశంగా మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి సాక్షాత్తు సీఎం కార్యాలయం అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార విభాగం సీఎం ఛాంబర్ నుంచి అర్జీదారుగా వచ్చిన పరిశీలనలో కూడా వారు ఎటువంటి సమాచారం నాకు ఇవ్వకుండా నేను రిజెక్ట్ చేశానని వాళ్ళకి దాఖలు చేశారు. దాని మీద వారు నేను వివరణ అడిగారు. మరి వారికి పూర్తి వివరాలు చెప్పాను. మరలా 3వసారి కలెక్టర్ గారికి మేము పంపుతున్నాము, మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే కనుక రాసి ఇవ్వండి అని చెప్పి వారు చెప్పారు. అందుకే సంఖ్యలు వేసుకుని కలెక్టరేట్ దగ్గర ఈ నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. మరి ఈ నిరసన దీక్ష నగరపాలక సంస్థ నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి, సీఎం ఛాంబర్ నుంచి దీనికి సమాచారం రావాలి. అప్పటి వరకు కూడా కొనసాగుతుంది. సంక్రాంతి రిపబ్లిక్ డే సందర్భంగా వివేకానంద పార్కు తూర్పు గేటు తెరవాలనేటువంటి డిమాండ్ నెరవేర్చాలని మేము కోరుతున్నాం. ప్రజల భద్రతకు, వారి రక్షణకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కాకినాడ జిల్లా పోలీస్ పనితీరు, చేపట్టిన అంశాలు, కేసుల వివరాల వార్షిక ప్రణాళికను ఎస్పీ విడుదల చేశారు.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగడం మంచి శుభ పరిణామమని ఆయన చెప్పారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కాకినాడ జిల్లా పోలీస్ పనితీరు, చేపట్టిన అంశాలు, కేసుల వివరాల వార్షిక ప్రణాళికను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోక్సో చట్టంపై అవగాహన ఇచ్చామని, అలాగే జిల్లాలోని పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిపై వివరించామని అన్నారు. జిల్లాలో మహిళా రక్షణకు 35 టీములు 1,26,000 మందికి పైగా అవగాహన చేశామని అన్నారు. ఎస్సీ ఎస్టీలపై 2023లో 52 కేసులు నమోదవగా ఈ ఏడాది 65 కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేశామని అన్నారు. గతేడాది జరిగిన ఆయా రోడ్డు ప్రమాదాల్లో 36 మంది మరణించగా ఈ ఏడాది 295 మంది మృతి చెందారని అన్నారు. ప్రమాదానికి కారణమైన చోట రక్షణ చర్యలు తీసుకున్నామని, అక్కడ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2023లో తాగి వాహనం నడిపిన 5,805 మందికి అపరాధ రుసుం విధించగా ఈ ఏడాది 7,879 మందికి అపరాధ రుసుం విధించామని అన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా 2023లో 8.32 కోట్లు నష్టం పోగా ఈ ఏడాది 26.57 కోట్లను పోగొట్టుకున్నారని అన్నారు. గంజాయి, డ్రగ్స్ కేసులకు సంబంధించి 1,337 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 87 మందిని అరెస్ట్ చేసి వీటి జోలికి పోకుండా విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి స్టేషన్కి ఒక డ్రోన్ కెమెరా ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు. అపార్ట్మెంట్ యజమానులు సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా దొంగతనాలు, నేరాలు నిరోధానికి ఎంతో కీలకమవుతాయని అన్నారు. రానున్న నూతన సంవత్సర వేడుకలకు యువత మద్యం, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి ఆనందంగా వేడుకలు చేసుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకాంక్షించారు. డిటెక్షన్ ఆఫ్ క్రైమ్తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ కొద్దిగా ప్రిడిక్టివ్ పోలీసింగ్ వైపు అడుగు పెట్టడం జరిగింది. సో కొన్ని స్టాటిస్టిక్స్ మీ ముందు పెడతాను. ఆ తర్వాత ఇనిషియేటివ్ మేమేమి తీసుకుంటున్నాము అది పెడతాను. ఆ తర్వాత వే అహెడ్ అంటే రాబోయే సంవత్సరంలో మేము దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము అది కూడా పెడతాము. ఫస్ట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ దేని మీద పడుతుందంటే ఇట్స్ అబౌట్ ద క్రైమ్ అగేన్స్ట్ అంటే క్రైమ్ అగేన్స్ట్ బాడీ అంటే మన హర్ట్ కేసెస్, మర్డర్ కేసెస్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్ దానికి చూస్తాము. సో టోటల్ మర్డర్స్ 2023లో 21 జరిగితే ఈసారి 28 జరిగినాయి. సో మనం క్లాసిఫికేషన్ తీసి చూస్తే లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ 2 జరిగితే ఈసారి 6 జరిగినాయి. సెక్షువల్ జెలసీ అంటారు, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కావచ్చు, లివింగ్ రిలేషన్షిప్స్ కావచ్చు, అలాంటి మర్డర్స్ లాస్ట్ ఇయర్ 5 జరిగితే 8 ఈ సంవత్సరం జరిగాయి. అలాగే పెట్టి డిస్ప్యూట్, మనీ డిస్ప్యూట్, ప్రీవియస్ డిస్ప్యూట్స్, ఆ తర్వాత ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల అలా చూస్తే ఇలా జరిగాయి. సో టోటల్ 21 మర్డర్స్ 2023లో జరిగితే ఈ సంవత్సరం 28 జరిగినాయి. బట్ ఎక్కడ పెరిగిందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఈ సెక్షువల్ జెలసీ ఈ 2 హెడ్లో పెరిగాయి కాబట్టి అదే మన 7 డిఫరెన్స్ కనిపిస్తాయి. అలాగే అటెంప్ట్ టు మర్డర్ కేసు లాస్ట్ ఇయర్ 37 కడితే ఈసారి 56 కట్టడం జరిగింది. సో ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయో అక్కడ ఇంపాక్ట్ చూసి ఎక్కడెక్కడ హెడ్ ఇంజురీస్ ఉన్నాయో అక్కడ మనం 307 పెట్టి అక్యూజ్ని రిమాండ్ పెడితే కొద్దిగా డెటరెన్స్ ఉంటుంది. అంటే 0 టాలరెన్స్ ఫర్ హర్ట్ కేసెస్ అండ్ 0 టాలరెన్స్ ఫర్ డిస్టర్బెన్స్ ఇన్ లా అండ్ ఆర్డర్. దానివల్ల కొంచెం అటెంప్ట్ టు మర్డర్ కేసెస్లో పెరుగుదల ఉంది. గ్రీవియస్ హర్ట్స్ ఆల్మోస్ట్ 85 నుంచి 59 ఉంది. సింపుల్ హర్ట్ కేసెస్ 492 నుంచి 642 పెరిగాయి. ఇది యూజువల్ ట్రెండ్ ఎలక్షన్ ఇయర్లో ఎలా ఉంటుందంటే కొంచెం చిన్న గొడవలు జరిగినప్పుడు యూజువలీ కేసెస్ ఇమీడియట్లీ కట్టే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఉంటుందని ఎలక్షన్ సంవత్సరంలో హర్ట్ కేసెస్, సింపుల్ హర్ట్ కేసెస్ ఎప్పుడు పెరుగుతాయి. సో దానివల్ల ఇది ఒక ట్రెండ్, అంటే మీకు ఫిగర్స్ చూపించి ట్రెండ్ ఎలా ఉంది చూపించడానికి నేను ఇదని చెప్తున్నాను. నెక్స్ట్ ఆఫెన్సెస్ చూస్తే మర్డర్ ఫర్ గేమ్ లాస్ట్ ఇయర్ 2 జరిగితే ఈసారి 2 జరిగినాయి. సో దెర్ ఇస్ నో సో ప్రాపర్టీ క్రైమ్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే అదర్ దాన్ హెచ్బీ బై డే లాస్ట్ ఇయర్ 14 జరిగితే ఈసారి 32 జరిగినాయి. అదర్ దెన్ దాట్ లార్జ్లీ ఇట్ ఈస్ ద సేమ్. డిటెక్షన్ పర్సెంటేజ్, రికవరీ పర్సెంటేజ్ కూడా ఇట్ ఈస్ లార్జ్లీ ద సేమ్.
సో మనం డే బీట్స్ నైట్ బీట్స్ ఎంత మన దగ్గర స్ట్రెంత్ బట్టి ఎంత మ్యాక్సిమం పంపించగలం అంత పంపిస్తున్నాం. ప్లస్ పర్టిక్యులర్లీ మన హాలిడే సీజన్ ఎవ్రీ టైమ్ మన దసరా సీజన్ కావచ్చు, లేదా ఈ సంక్రాంతి సెలవు సీజన్ కావచ్చు, న్యూ ఇయర్స్, క్రిస్మస్, ఈ టైంలో కొద్దిగా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసి టార్గెటెడ్గా మనం బీట్స్ పంపిస్తాము. సో వీ ట్రై టు రెడ్యూస్ ద ప్రాపర్టీ క్రైమ్ డ్యూరింగ్ ద హాలిడే సీజన్. బట్ అదర్వైజ్ ఆల్సో మన ప్రజలందరికీ ఎప్పుడూ మనం చెప్తా ఉంటాం, మీరు బయటికి వెళ్తున్నప్పుడు లాక్ చేసి LHMS అని మన దగ్గర ఉన్నాయి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. దాదాపు 35 కెమెరాలు మన దగ్గర ఉన్నాయి. సో ఎవరైనా పోలీస్కి అప్రోచ్ అయితే ఫ్రీగా మనం ఆ ఇంట్లో CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ CCTV కెమెరా ద్వారా ఎవరైనా అంటే మోషన్ సెన్సర్ కెమెరాస్ ఉంటాయి అవి. సో ఎవరైనా ఫోర్స్ఫుల్గా లాక్ చేసినప్పుడు బ్రేకింగ్ చేస్తే మనకి ఇమీడియట్లీ అలర్ట్ వస్తుంది పోలీస్ స్టేషన్కి. సో ఇదే సందర్భంలో అందరికీ వీఆర్ రిక్వెస్టింగ్ టు యూజ్ అవర్ ఫెసిలిటీ మోర్ అండ్ మోర్. నెక్స్ట్ ఆల్మోస్ట్ ట్రెండ్ ఇట్ ఈస్ ద సేమ్. ఈ రేప్, అటెంప్ట్ టు రేప్ అంటే ఇవన్నీ టెక్నికల్ రేప్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయినాయి కాబట్టి కొంచెం పెరుగుదల కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ ఓవరాల్ క్రైమ్ అగైన్స్ట్ విమెన్ ఇట్స్ ద సేమ్ ట్రెండ్. బట్ ఈ సంవత్సరం నుంచి వీఆర్ టేకింగ్ లార్జ్ స్కేల్. నెక్స్ట్ స్లైడ్. మన మహిళా రక్షక్ అనే బ్యానర్తో వీఆర్ అండర్టేకింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అంటే మన పోలీస్ SIs సిబ్బందితో పాటు స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, తర్వాత పాక్సో చట్టం గురించి, చాలామందికి పాక్సో చట్టం గురించి తెలీదు. అంటే 18 years ఒక కట్ ఆఫ్ ఏజ్, 18 years లోపు ఏదైనా రిలేషన్షిప్ పేరుతో ముందు వెళ్తే అది క్రైమ్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ డోంట్ నో. సో అవన్నీ మనం మహిళా రక్షక్ బ్యానర్లో చేస్తున్నాము. నెక్స్ట్ ఆ స్లైడ్ తీసారా? మహిళా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే ఏకైక వ్యవస్థ పాత్రికేయ రంగమని, ప్రజాస్వామ్య వ్యవస్థకు 4వ స్తంభంగా పిలువబడే పాత్రికేయ రంగం కత్తి మీద సాము వంటిదని అన్నారు. ప్రభుత్వాలు చేసే ప్రజా ఉపయోగకర విధానాలను ప్రశంసిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే ధైర్యమున్న రంగమని అన్నారు. ఎంతో విలువలతో కూడిన రంగాన్ని ఎంచుకున్న పాత్రికేయులు ప్రతిపడు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు రాజకీయ అనుభవం అన్నది నాకు చాలా తక్కువ. నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి కూడా నేను ప్రతి దానికి ఎవరైనా నా దగ్గర ఈ సమస్య ఉందన్నప్పుడు దానికి వెనకాల ఉన్న దాన్ని కూడా నేను అవగాహన చేసుకున్నాకనే దాన్ని ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్న దాని మీద ఒక అభిప్రాయం, దాని మీద ఆ సమస్య మీద ఆ ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నాను తప్ప ఏది తెలియకుండా ముందుకు వెళ్ళకూడదు అనుకున్నా. మీ ద్వారా ఎక్కడైనా ఏమన్నా లోపాలున్నా, ఏమన్నా సలహాలు చెప్పాలన్నా, సూచనలు ఇవ్వాలన్నా మీ అందరికీ ఎప్పుడూ కూడా స్వయంగా మీ అందరూ రాజా గారి మీద ఉన్న అభిమానంతో నా దగ్గరికి రాలేకపోతున్నాం అని అనుకోవద్దు. ఆయన దగ్గర మీరు ఎంత చనువుగా ఉన్నారు, మీ అందరూ మీ సోదరిగా భావించి మీ అందరి సలహాలు సూచనలు కూడా నాకు అందించాలి. ప్రతి ఒక్క విషయాన్ని మనం ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళి మీ అందరూ కూడా రాబోయే కాలంలో భవిష్యత్తులో కూడా నేను ఏ ఆశయంతో అయితే ఇలా నిలబడి ప్రజల మధ్యలోకి ముందుకు వెళ్ళాలనుకున్న ఆశయాన్ని మీ అందరూ తోడ్పాటుతో విజయవంతంగా పూర్తి చేసుకోవాలి అని చేసేలా మీరందరూ నాకు మద్దతుని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక శ్రీని గారు చెప్పిన విషయం నాకు ఆల్రెడీ మీరు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే ఇండ్ల స్థలాల గురించి. ఇదనే కాదు, ఏ సమస్య అయినా మీ వరకు, మీ కమిటీ వరకు, మీ సంఘాలు అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా ప్రభుత్వ పరంగా నేను ఏం చేయాలన్నా మీరు అందరూ వచ్చి నాకు వివరిస్తే తప్పకుండా నేను మీ అందరికీ అండగా నిలబడి వాటినన్నింటినీ తప్పకుండా తీరుస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ఇండ్ల స్థలాల గురించి అన్నది ప్రత్యేకంగా నేను దాని మీద కూడా దృష్టి పెట్టి
అది కూడా త్వరలోనే వాటిని ఎలా అన్నది నేను నాయకులతో మాట్లాడి సీఎం గారితో అది దృష్టికి కూడా తీసుకువెళ్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరందరూ నాకు ఈ సంవత్సరంన్నర అంటే నేను ఇన్ఛార్జ్ అయిన దగ్గర నుంచి ఈరోజు శాసనసభ్యురాలుగా ఎన్నుకునే వరకు ఎంతవరకు మీ రాజా గారి మీద ఉన్న ఆనాటి సపోర్ట్నే అదే కంటిన్యూ చేస్తూ నాకు అండగా నిలబడి నన్ను ఎలా అయితే నన్ను ఇలా ఇంతవరకు తీసుకొచ్చారో ఆశీర్వదించారో రాబోయే కాలంలో కూడా మీరు అందరూ కూడా నాకు అలాగే ఉండాలని ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ఏదైనా కారణం చేత రాలేని సోదరులకు కూడా మీరు అందరూ చెప్పాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి నా ఆహ్వానాన్ని స్వీకరించి నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ అగత్య వశిష్ఠ క్యాంపస్లో విద్యా సంస్థల డైరెక్టర్ డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. పిల్లల కేరింతలు, ఉపాధ్యాయుల ఉద్బోధల మధ్య సంస్థ ఉద్యోగి, సీనియర్ పాత్రికేయులు అల్లుమల్లు ఏలియా ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండే ఆహార అలవాట్లు అలాగే షేరింగ్ అండ్ కేరింగ్ విధానం తెలుసుకునేందుకు ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్స్ దోహదపడతాయని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ పద్మజ, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీలు ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా విద్యార్థుల్లో ఆహారపు విలువలు, ఆహారాన్ని తీసుకునే విధానం, ఆహారం తీసుకోవడంలో తెలుసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఫెస్టివల్ను ప్రతిష్టాత్మక రీతిలో నిర్వహించేందుకు సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ అగత్య ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు, మ్యాథ్స్ ఫ్యాకల్టీ శ్రీ పల్లవి, ఏజీఎంజీఎస్ బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తులసి మేడం మేడం ఒకసారి ఒకసారి అక్క అనుకున్నా మేడం నేను ఆపేస్తున్నాను మీరు Hey,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా ధర్నా శిబిరం వద్ద నుండి ప్రదర్శనగా ఇంద్రపాలెం వద్దన అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వామపక్షాల నాయకులు పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు కొంకి రవి తదితరులు మాట్లాడారు. అంబేద్కర్ నిమ్న వర్గాలకే పరిమితం చేయరాదని, దేశంలో సకల రంగాల అభివృద్ధిలో అంబేద్కర్ ఆలోచన ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అణువణువున అంబేద్కర్ విమర్శించారని తెలిపారు. 1927 డిసెంబర్ 25న మనుధర్మ శాస్త్రాన్ని బహిరంగంగా దహనం చేసిన విషయాన్ని గుర్తించాలని అన్నారు. పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలు యథాలాపంగా అన్నవి కాదని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగంపై దాడి చేస్తోందన్నారు. అందుకు అమిత్ షా వ్యాఖ్యలు పరాకాష్ఠగా నిలిచాయని అన్నారు. ప్రజాస్వామికవాదులు దేశహితం కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాలని అన్నారు. పార్లమెంట్ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ విభజన భావజాలాన్ని బీజేపీ రాజకీయంగా అమలు చేస్తోందన్నారు. అమిత్ షా కూడా మోడీని స్మరించుకుంటూ స్వర్గానికి పోతే బాగుంటుందని ఎద్దేవా చేశారు. వామపక్షాల కార్యాచరణకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఉద్యమ మరియు దళిత సంఘాల నేతలు ఐతాభక్తుల రామేశ్వరరావు, బొజ్జ అశోక్, పిల్లి రామారావు, టి నోకరాజు, కమిడి రవికుమార్, డోకుబుర భద్రం, సిపిఐ నాయకులు తోకల ప్రసాద్, పప్పు ఆదినారాయణ, సత్యనారాయణ, రామయ్య, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా నాయకులు మరుకుట్టి యేసు, గుబ్బల ఆదినారాయణ, ఆర్ రాఘవులు, జి దుర్గారావు, శ్రీపాదం సత్యబాబు, నోవాహు, ఎల్లారావు, అనూక్, సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నాయకులు ఏనుగుపాటి అర్జున్రావు, నరసింహరావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు ఎల్ఏ సత్యబాబు, మడికి సత్యం, యేసు, సిపిఎం నాయకులు ఎం రాజశేఖర్, దువ్వ శేషబాబ్జీ, పల్లెవెల వీరబాబు, సిహెచ్ రాజ్ కుమార్, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, కె సత్యరాజు, సిహెచ్ అజయ్ కుమార్, టి రాస, రామకృష్ణ, ఈశ్వరి, రాణి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఖండించండి. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను వామపక్షాల ఐక్యత నశించాలి మతోన్మాదం. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్లో ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏం హక్కు ఉంది, ఏం అర్హత ఉంది ఆయనకి? గతంలో ఆయనకి నేర చరిత్ర ఉంది. గతంలో గుజరాత్లో ఆయన చేసినటువంటి అరాచకాలు అన్నీ కూడా ప్రజలందరికీ తెలిసినవే. మరి నేర చరిత్ర ఉన్నవాడు నువ్వు, ప్రపంచ మేధావి, అత్యంత విద్యావంతులైనటువంటి ఈ దేశానికి దిశా నిర్దేశించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అనడానికి నీకు ఏ అర్హత ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే అంబేద్కర్ పైన ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ యొక్క అమిత్ షాని ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వము ఈ మంత్రివర్గం నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన పైన చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ పోరాటం ముందు కొనసాగుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు. రంపచోడవరం ఏరియా హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య బిడ్డను కోల్పోయానని రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ కోయిలగూడెం గ్రామానికి చెందిన తెల్లం వెంకన్నదొర ఆరోపించారు. ఈ సందర్భంగా వెంకన్నదొర మాట్లాడుతూ గర్భిణీగా ఉన్న తన భార్య లక్ష్మిని ఈ నెల 19న మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ రామన్నవలస గ్రామం నుండి రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి డెలివరీ కోసం జాయిన్ చేశామని తెలిపారు. ఈ నెల 23న ఆపరేషన్ చేస్తామని చెప్పారే కానీ చేయలేదని అన్నారు. అయితే 29వ తేదీ ఆదివారం రాత్రి 1 గంటకు నొప్పులు వచ్చాయని,
ఆ తర్వాత 3 గంటలకి భార్య బిడ్డతో సహా ఫిట్స్ వచ్చి చనిపోయారని ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారని అన్నారు. తన భార్యకు నొప్పులు వచ్చినప్పుడు వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడం, స్టాఫ్ నర్స్ వైద్యం చేయడం వల్లే నా భార్య బిడ్డ చనిపోయారని ఆరోపించారు. గైనకాలజిస్ట్ అందుబాటులో ఉంటే ఇలా జరిగేది కాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతురాలి బంధువులు, గ్రామ ప్రజలు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న రంపచోడవరం ఐటీడీ ఏపీఓ సబ్ కలెక్టర్ కల్పశ్రీ ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనులకు వైద్యం చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొండారెడ్డి కుటుంబానికి, కోయదవర కుటుంబానికి చెందిన వాళ్ళం. మా మరదలైనటువంటి ఈ వంజం లక్ష్మి అనే అమ్మాయి గత 2 వారాల క్రితమే హాస్పిటల్లో గర్భిణి వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది, వెయిటింగ్ బర్త్లో. ఇప్పటికీ మరి ఆ అమ్మాయి మరి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది డాక్టర్లకే తెలియాలి. అసలు డాక్టర్ల పర్యవేక్షణ లోపమా లేదనుకుంటే మా నుండి లోపం అనేది అంటే అది వాళ్ళే చెప్పాలి. దీనికి కారణం మా నుంచి అయితే లోపం అనడానికి మేము ఎప్పుడో 2 వారాల క్రితమే జాయిన్ చేశాం కాబట్టి మా నుంచి ఎటువంటి లోపం లేదు. కాబట్టి ఇది డాక్టర్ల నిర్లక్ష్యమే, డాక్టర్ల లోపమే. ఇక్కడ డాక్టర్ల కొరత వల్లే, డాక్టర్ల ఒక నిర్లక్ష్యం వల్లే మా అమ్మాయి నిండు గర్భిణి ఈరోజు మృతి చెందడం జరిగింది. దీనికి బాధ్యులైనటువంటి డాక్టర్లు కానీ, దీనికి ఈ హాస్పిటల్కు ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ, అలాగే ఐటీడీఏపీఓ గారు కానీ, సంబంధిత కలెక్టర్ గారు కానీ, దీనికి డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ వీళ్ళు సమాధానం చెప్పే వరకు కూడా ఇక్కడ నుంచి ఈ యొక్క మృతదేహాన్ని మేము ముట్టుకునే పరిస్థితి లేదు, తీసుకెళ్లే పరిస్థితి లేదని కూడా మీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. నా పేరు తెల్లం వెంకన్నదూర్ అండి. మా ఆవిడ లక్ష్మి అండి. మాది కోయిలగూడెం గ్రామం, రంపచోడవరం మండలం అండి. మేము మొన్న 19వ తారీఖున జాయిన్ అయ్యామండి ఇక్కడ హాస్పిటల్లో. మా ఆవిడికి మొన్న శుక్రవారం ఇక్కడ తీసుకొచ్చారండి. 26వ తారీఖున డెలివరీ అన్నారండి, అవ్వలేదండి. 28 అన్నారండి, అవ్వలేదండి. మా ఆవిడ ఆపరేషన్ చేయమందండి. ఇక్కడ డాక్టర్ లేక మా ఆవిడ చనిపోయిందండి. నైట్ 1 గంటకి నొప్పులు వచ్చేయటండి. 3 గంటలకు చచ్చిపోయాక నాకు ఫోన్ చేసి రమ్మన్నారండి. డాక్టర్లు ఉన్నారండి? డాక్టర్ లేదండి. ఇప్పుడు 5 గంటలకు ఒక మేడం గారు వచ్చారండి, 5-7కు ఒక మేడం వచ్చిందండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలు, ప్రజల రక్షణే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత. జిల్లా క్రైమ్ వార్షిక వివరాల వెల్లడి సమావేశంలో కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల పార్టీల ధర్నా. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్. రంపచోడవరం ఏరియా హాస్పిటల్ వద్ద గర్భిణీ స్త్రీ బంధువుల ఆందోళన. తన భార్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన మృతురాలి భర్త తెల్లం వెంకన్నదొర. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.